చెప్పు రవి. సార్ నా ఏజ్ 23 సార్. ఓకే బోత్ ఎక్స్టర్నల్ ఇంటర్నల్ ఫైల్స్ ఉన్నాయి సార్. ఓకే వన్ టైం థ్రెడ్స్ తో సర్జరీ అయింది సార్, మళ్ళీ సెకండ్ టైం లేజర్ తోటి అయింది సార్. ఓకే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రిపీటెడ్ గా వస్తున్నాయి సార్. ఇందులో సర్జరీ కాకుండా హోమియోలో మెడిసిన్ ఉంటుందా సార్ క్యూర్కి? రవి, నీ ఓపికకు మెచ్చుకోవచ్చు అబ్బా. ఒకసారి ఫస్ట్ టైం పోయినప్పుడు మళ్ళీ రెండోసారి సర్జరీ లేజర్ అని చేయించుకొని మూడోసారి కూడా రెడీ అవుతున్నావు చూడు, అది గ్రేట్. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ టైం మీకు సర్జరీ ఫెయిల్యూర్ అయిపోయినప్పుడు ఇమీడియట్గా ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఫైల్స్కి హోమియోపతి అప్లై చేసుకుంటే బాగుండేది రవి. సో మీరు ఇమ్మీడియట్గా హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే ఫస్ట్ ఇంటర్నల్ ఫైల్స్ క్లియర్ అయిపోతాయి, తర్వాత ఎక్స్టర్నల్ ఫైల్స్ క్లియర్ అవుతాయి. వాళ్ళు చెప్పిన పథ్యాలు మీరు కరెక్ట్గా ఫాలో అప్ చేసుకొని మెడిసిన్ ప్రాపర్గా వేసుకుంటే వితిన్ 4 or 5 months లోపల 100% కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది. మళ్ళీ లైఫ్లో రిపీట్ కాదు, ఎటువంటి ఇబ్బందులు ఎదురదు. అంత చిన్న వయసులో అన్నిసార్లు సర్జరీ చేసుకుని ఒకవేళ ఇంకెక్కువసార్లు సర్జరీ చేసుకున్నప్పుడు యానల్ రింగ్ అని ఒకటి ఉంటుంది. యానల్ రింగ్ మీద ఒకవేళ పట్టు పోయింది అనుకోండి సపోజ్, ఇంకా మీకు ఏ మోషన్స్ కూడా కంట్రోల్ అవ్వవు. మీరు కంట్రోల్ చేసుకుందామన్న మోషన్ కంట్రోల్ అయ్యే పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ కాంప్లికేషన్స్ ఉంటాయి. సో అంత దూరం వెళ్ళకూడదు అనుకుంటే మాత్రం ఇమీడియట్గా హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. డెఫినెట్గా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది.